జగన్ రెడ్డి కాదు లేవన్ రెడ్డి అని జనం అంటున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. వైసీపీ నేతలు నిజాయితీగా ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించారని హితవు చెప్పారు. అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టిందని సంధ్యారాణి చెప్పారు. గత ప్రభుత్వంలో నిలిచిన ఇండ్ల నిర్మాణం పూర్తిగా ఎస్టీలకు 75,000, బీసీలకు 50,000 రూపాయలు అదనంగా మంజూరు చేస్తున్నామన్నారు. ఎలక్ట్రానిక్ రంగంలో సీఎం చంద్రబాబు విప్లవాత్మక మార్పులు తెస్తున్నారని మంత్రి చెప్పారు. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం పథకం వర్తిస్తుందని చెప్పారు. తక్కువ లేకుండా అందరూ కూడా సోలార్ విద్యుత్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. అది ఇల్లు అవని, ఆఫీస్ అవని, ఫ్యాక్టరీ అవని, ఏదైనా కానీ. దీనికి ఏంటి అంటే ఈ సోలార్ విద్యుత్ పెట్టుకోవాలంటే మా దగ్గర పేదలు ఉంటారు సార్, ఎలా సార్ అని మేము అడిగితే సార్ ఒక మాట, ఎస్టీ ఎస్సీలకు పూర్తిగా ఫ్రీ సోలార్ పెట్టుకోండి. ఈరోజు బీసీలు 2 యూనిట్లు విద్యుత్ సోలార్ పెట్టుకోగలిగితే వాళ్ళకి 60,000 సబ్సిడీ ఇస్తామని చెబుతూ, సార్ బీసీలు కదా సార్ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకు కూడా 25% ఫ్రీ ఇస్తామని చెప్పి 80,000 రూపాయలు వాళ్ళకి ఫ్రీ వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈరోజు మనం సోలారు పెట్టుకొని, విండ్ సోలార్